హలో హలో మాధవ, థ్యాంక్ యూ, యూ కుడ్ మేక్ ఇట్. అదే మాటరా, మీ అబ్బాయి బర్త్డే అంటే నేను రాకుండా ఉంటానా? కలకత్తా నుంచి డైరెక్ట్ గా వచ్చేసాను. థ్యాంక్ యూ. ఏమా బాగున్నావా? హలో మావయ్య, బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నాను. సరే, నువ్వెట్టున్నా? బాగానే ఉన్నా. నమస్తే అంకల్. ఎప్పుడో ఇంతప్పుడు చూశాను, అప్పుడే ఇంత దిగిపోయావా? హ్యాపీ బర్త్డే. హలో, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. హలో ఎస్పీ గారు, వెల్కమ్. మీట్ మై పార్ట్నర్ మాధవ్. Nice to meet you. అన్నట్టు రాఘవ, గోపాలం రాలేదా? వాడేదో అర్జెంట్ పని మీద హాంకాంగ్ వెళ్ళాడు. I see. ఇందాకే కాల్ చేసి మా వాడికి విషెస్ కూడా చెప్పాడు. రండి ఎస్పీ గారు. అటెన్షన్ ప్లీజ్ డియర్ ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. ఇలా మాత్రం ఎవరు తుమ్మకండి బాబు, ఆయన ఏదో ముఖ్యమైన ప్రకటన చేస్తారట. ఊరుకోనన్నా, అన్నిటికీ జోకులేనా? క్యారీ ఆన్ మాధవ. రాఘవ, నేను గోపాలరావు, మేము ముగ్గురం మంచి ఫ్రెండ్స్ అండి. నాట్ ఓన్లీ ఫ్రెండ్స్, బిజినెస్ పార్ట్నర్స్ కూడా. బై గాడ్స్ గ్రేస్ మా మధ్య ఏ పొరపచ్చాలు రాకుండా 25 సంవత్సరాలుగా వ్యాపారాన్ని నడుపుకొస్తున్నాం. కష్టాలు భరించాం, నష్టాలు సహించాం, ఇప్పుడు లాభాల్ని అనుభవిస్తున్నాం. మాలో మాకు అసూయలు లేవు, అనుమానాలు లేవు. ఓ తల్లి బిడ్డల్లా పెరిగాం, వ్యాపారాన్ని పెంచాం. మా స్నేహితాన్ని బంధుత్వంగా మార్చాలని నిర్ణయించుకున్నాను. దానికి ఒకే మార్గం కనిపించింది. రాఘవ కుమారుడు శ్రీహరికి నా కుమార్తె శుభనిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాను. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ మై ప్రపోజల్, బట్ నిర్ణయం రాఘవదే. నా ప్రాణ స్నేహితుడు మాధవ్ ఇచ్చిన ఈ ఆఫర్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది ఇప్పటికిప్పుడు హరిని చూసిన తర్వాత తీసుకున్న నిర్ణయం. ఇది ముందే ప్లాన్ చేస్తుంటే నా అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఉండేవాడిని. రాఘవ, ఇదిగో నీ కాబోయే కోడలి ఫోటో, పేరు శుభ. అమ్మా, నేను ఇప్పుడే చెప్తున్నాను, నాకు ఇప్పట్లో పెళ్ళొద్దు. అక్కడ అందరూ నీ కోసం చూస్తుంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? కోపం వచ్చింది, వచ్చేసాడు. ఏ కోపం ఎందుకు? అక్కడ మీరు చేసిన పని ఏమిటండి? వీడితో ఒక ముక్కైనా చెప్పకుండా వీడి పెళ్లి గురించి మీరే నిర్ణయం తీసుకుని నలుగురు మెహర్బాణి కోసం గొప్పగా అనౌన్స్ చేస్తారా? చెప్తే తప్ప? తగిన సంబంధం అనిపించింది, సరేనన్నాను. హరికి ఎటువంటి పిల్ల సరియైన జోడవుతుందో తోడవుతుందో తెలిసిన వాడి గనకనే ఆ నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకునేప్పుడు వాడితో ఒక మాట చెప్పక్కర్లేదా? నిన్ను నా భార్యగా నిర్ణయించేటప్పుడు మా అమ్మ నా పర్మిషన్ అడిగిందా? లేదు. ఆవిడ చేసిన తప్పుకు ఫలితం ఇద్దరం అనుభవిస్తున్నాను. వాడికి అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదట. ఈ పెళ్లి జరగదని వాళ్ళకి చెప్పిరండి. ఇంపాసిబుల్. ఇది పిల్లల ఆట కాదు, పెళ్లి మాట. పెళ్లి మాట కనుకనే అది పెద్దల ఆట కాకూడదంటున్నాను. చేసుకోబోయే వాడి మాట మన్నించమంటున్నాను. ఏమిటి ఏమిటి వాడి మాట మన్నించేది? అరే, నేనేం కుంటి పిల్లని గుడ్డి పిల్లని చేసుకోమంటున్నానా? అనాకారును అడుక్కు తినేదాన్ని కట్టుకోమంటున్నానా? చదువు, సంస్కారం, అందం, ఐశ్వర్యం అన్ని ఉన్న పెద్దంటి పిల్లని చేసుకోమంటాను. అది తప్పేలా అవుతుంది? నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నా మాటకు తిరుగులేదు. నాకు మాట ప్రాణం. ఇప్పటికి సగం పెళ్లి అయిపోయినట్టే. అరే, ఇదిగో నీ కాబోయే భార్య ఫోటో. ఏమండి ఏమండి, ఈ ఒక్కసారి నా మాట వినండి. ఒక్కగానొక్క కొడుకు, వాడి భవిష్యత్తు కోసమే నా మాట వినండి. ఏమండి, నీ కాబోయే భార్య ఫోటో, నీ కాబోయే భార్య ఫోటో, నీ కాబోయే భార్య ఫోటో. ఎందరా, దేవుడి ప్రసాదం పులిహోర, ఐస్ క్రీము, ఈ రెండు కలిపి తిను. పులిహోర, ఐస్ క్రీమ్ కలిపి తినాలా? అవునరా, ప్రేమించకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోబోతున్నావు కదా, ముందు ముందు నీ బతుకు ఇట్టాగే ఏడుస్తుంది. తాతయ్య. అవునరా తాత, ప్రేమ లేని పెళ్లిళ్ళు పులిహోర, ఐస్ క్రీము, పాయసం, పులుసు లాంటి దరిద్రపు కాంబినేషన్లు. రోజు చూస్తూనే ఉన్నావుగా మీ అమ్మని నాన్నని. ఒక్కటి చెప్తా విను. ప్రేమ లేని ఆలు మగలు పాము, ముంగిసల్ లాంటి వాళ్ళు. ప్రేమించుకున్న ఆలు మగలు పాలు, తేనెల్ లాంటి వాళ్ళు. నా చిన్నతనంలో నేను భానుమతిని మనసారా ప్రేమించానురా తాత. భానుమతి ఎవరు అని అడక్కు. సీతాపతి గారి అమ్మాయి, కాకినాడ. అది 1960 ఏ లవ్ స్టోరీ. రావే రాధా రాణి రావే, రాధనే కృష్ణుడని. ఇది గుడి. నాకు గుర్తొచ్చింది భానుమతి ఒడి. భానుమతి నేను ఎన్నో వెన్నెల రాత్రులు ఊసులు ఆడుకున్నాం, బాసలు చేసుకున్నాం.
కానీ ఈ పెద్దవాళ్ళు ఉన్నారే, వాళ్ళు రాజనాల టైపు విలలురా. భానుమతి వెనకాల భోషాణ పెట్టి లేవని, పొలం పుట్రా నగా నట్రా లేదని నా మెడలు వంచి మీ బామ్మని నాకు కట్టబెట్టారు. సరే, నా ముచ్చట ఎలాగూ తీరలేదు. నా కొడుక్కైనా వాడు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపిద్దాము అనుకుంటే మీ బామ్మ పట్టుబట్టి వాళ్ళ తమ్ముడు కూతురుతో వాడి పెళ్లి జరిపించింది. ఫలితం కొంపలో సీతారామ యుద్ధం. ఏమైనా తాత, నువ్వు మాత్రం నీ మనసుకు నచ్చని అమ్మాయిని చేసుకోకరా. ప్రేమించు, ఆ పిల్ల మనసు గ్రహించు, అప్పుడు స్వీకరించు. ఓరే తాత, మూడో తరంలోనైనా నా ముచ్చట తీరనివరా. హలో డార్లింగ్. హాయ్ డాడీ. హాయ్ హాయ్ బేబీ. ఎప్పుడు వచ్చారా? మీ డాడీ 4ంటికి వచ్చారమ్మా, నేను 6ంటికి వచ్చాను. ఫ్లైట్ లేటు. ఐ సీ. నీకు గుడ్ న్యూస్ బేబీ. ఏమిటిది? రాఘవ్ గారని నీకు తెలుసు కదమ్మా, కర్నూలు మీ డాడీ పార్ట్నర్. తెలుసు. వాళ్ళకు అబ్బాయి అన్నాడు, పేరు హరీంద్ర. వెరీ నైస్ బాయ్ బేబీ. ఆ అబ్బాయితో నీ పెళ్లి ఖాయం చేశారు మీ డాడీ. ఆ కుర్రాడి బర్త్డే ఫంక్షన్లో, అంటే మొన్న నీ పెళ్లి అనౌన్స్ చేశానమ్మా. 4 రోజుల్లో వాళ్ళని నిశ్చితార్థానికి రమ్మని కూడా చెప్పాను. పెళ్లి ఎవరికి డాడీ? అరే జోకింగ్, నీకే. పెళ్లి నాదైనప్పుడు నన్ను ఒక మాట కూడా అడగాలనిపించలేదా మీకు? చూడు బేబీ, రాఘవరావు గారికి మనకంటే రెట్టి పాస్తుంది. లంకంత బంగ్లాలు, పొడవంత కార్లు, 70 వారాల నగలు, కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్. మమ్మీ, డబ్బు డబ్బు తెచ్చే సుఖం ఈ రెండే కాదు ప్రపంచంలో ఉన్నవి. వీటిని మించింది ఒకటి ఉంది, మనశ్శాంతి. అది అది నాకు కావాలి. ఈ ముళ్ళ కిరీటాలు, బంగారు పంజరాలు నాకొద్దు. ఐ హేట్ దెమ్. బేబీ. yes డాడ్. మనిషి డబ్బును ఆడించాలి తప్ప డబ్బు మనిషిని ఆడించకూడదు, ఓడించకూడదు. దాట్స్ మై ప్రిన్సిపల్. మాటలు బాగా నేర్చావు బేబీ. నీకు ఆలు నేర్పిన వాడిని నేను, అది మర్చిపోకు. నాకు ఆలు నేర్పించి అవి మీరు మర్చిపోయారు డాడీ. ఆ అంటే అభిమానం, ఆ అంటే ఆప్యాయత, అంతేగాని ఆ అంటే అనా పైసలు, ఆ అంటే ఆభరణాలు కాదు. ఎనఫ్ మాట్లాడించాలు. నీ పెళ్ళి ఎప్పుడో ఖాయమైపోయింది. అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే ఈ పెళ్ళి ఆగదు. ఇదిగో నీ కాబోయే మొగుడు ఫోటో చూసుకో. కచ్చాయిని కమాన్. పట్టుదలగల మనుషులు మా అమ్మా నాన్న. నా కాళ్ళు చేతులు కట్టేసైనా సరే నా మెళ్ళో ఆ కోటీశ్వరుడి కొడుకు చేత 3 ముళ్ళు వేయించకపోరు. ఇంట్లోంచి పారిపోవడం ఒక్కటే మార్గం. తాత, ఏమిటి తాతయ్య అది? అడ్డే సారీ రా తాత. సారీ, సగం దిగిపోయింది. ఇప్పుడు ఎలా? సింపుల్. ఆ రెండో సగం కూడా గీకి పారే, తేడా పోతుంది. గొబ్బిళ్ళ గంగాబాయి కూడా నాకు ఇదే సలహా ఇచ్చిందిరా. గొబ్బిళ్ళ గంగాబాయ ఆవిడెవరు? గొబ్బిళ్ళ ఐరావతం 3వ కూతుర్లే, రాజమండ్రి. అది 1958 ఏ లవ్ స్టోరీ. చెట్టు లెక్క గలవా, వనరహరి పుట్ట లెక్క గలవా, చెట్టు చాలా ఊరుకో. లెక్కిన గంగాబాయ్, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? చంపేస్తాను చూడు. నీ మూలంగా మీసం పోయి అసహ్యంగా. మేసం తీసేసావా? శబాసు, అచ్చు మ్యార్లిన్ మన్రోలా ఉన్నావురా తాత. ఇప్పుడు గనక నీకు చీర కడితే అచ్చు ఆడపిల్లలా ఉంటావు అనుకో. చాలే ఊరుకో. ఓ సోస్, ఆడపిల్లలా ఉంటావన్నాను కోపం వద్దురోయ్. అది ఇన్సల్ట్ కాదు, కాంప్లిమెంట్. అస్సలు అందం అంటే ఆడదాంతే కదరా అందం. ఆ చీర కట్టు, నడుం వంపు, ఆ సింగారింపు, అబ్బా. నా భార్య ప్రేమ. నమస్తే. ఈ పెళ్లి తప్పించుకోవడానికి నేను ఇల్లుదిలి పారిపోతే డాడీ ఊరుకోరు. పోలీస్ ఫోర్స్ ఉపయోగించి అడుగడుగునా గాలించి మరీ పట్టుకుంటారు. ఎవరు నన్ను గుర్తించకుండా ఆడవేషంలో పారిపోతే? కుండనీళ్ళమ్మా, మీకా ఐస్ వాటర్ తాగే అలవాటు? ఉన్న వాళ్ళ ఇళ్లలో ఐస్ వాటర్ ఉంటుంది, ఐస్ వాటర్ ఉంటుంది. నాకు కుండ నీళ్ళ ఇష్టం గంగా. మీరు చెప్పిన బట్టలో సామాన్లు అన్ని తెచ్చానమ్మా. వెరీ గుడ్. అయ్యగారికి ఈ విషయం తెలిస్తే చంపేస్తారమ్మా. నేను పట్టుబడినా నీ పేరు మాత్రం బయట పెట్టను రామ్మా.